నేను ఒక స్వీట్ చేసి చూపిస్తున్నాను మీకు. దీన్ని పనియారం అంటారండి. ఇది ఉండల్లాగా వేసుకోవాలన్నమాట. ఇది తమిళనాడు స్టైల్ అండి. ఇది ఈ పనియారానికండి సోంపు కొద్దిగా, ఇది పంచదారని నేను పౌడర్ చేసి పెట్టుకున్నానండి. కొబ్బరి ముక్కలు చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్నాను. పలుకులండి, ఇది బాదం, జీడిపప్పు. దీన్ని చిన్న చిన్నగా ఇలా కట్ చేసి పెట్టుకుంటానండి. ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. బాదం అన్ని ఈ మాత్రం సైజులో కట్ చేసుకోవాలి. జీడిపప్పుని, బాదం కూడా ఇలాగే చేసుకోవాలండి. ఈ మాత్రం చిన్న చిన్న ముక్కలు ఇలా నోటికి తగిలినట్టు ఉండాలండి. అరటిపళ్ళు అండి. ఇది మైదా. మనం నెయ్యి కూడా 2 స్పూన్లు వేసుకోవాలండి. ఈ స్వీట్కి నెయ్యి ఉండాలి. బనానాని బాగా స్మాష్ చేశానండి. తర్వాత మైదా వేసుకుందామండి. షుగర్ అండి, పంచదార సరిపడ్డ వేసుకోవాలండి. ఇది బాగా నేను పౌడర్ లాగా చేసుకున్నానండి. ఇలా ఉంటేనే స్వీట్ కలిపేటప్పుడు కలుస్తుందండి. తర్వాత అండి సోడా వేసుకుందామండి. వంట సోడా. ఇవన్నీ వేసుకొని బాగా కలపాలండి. తర్వాత రుచి కోసం కొంచెం సాల్ట్ అండి. తర్వాత కొబ్బరి ముక్కలు, తర్వాత బాదం, తర్వాత వేరుశనగ పలుకులండి. ఇది నేను చిన్న ముక్కలుగా చేసి పెట్టేసాను గ్రైండర్లో. తర్వాత జీడిపప్పు ముక్కలు. ఇది కంపల్సరీ ఉండాలండి. ఈ సోంపువే వేయాలి దీనికి. దీనికి సోంపువే బాగుంటుంది. ఇవన్నీ కలుపుకోవాలండి. తర్వాత కప్పు పెరుగుని వేసుకుందాం. వంట సోడా వేసాం కదా, ఇప్పుడు బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. కొంచెం వేసుకుంటే చాలు. నెయ్యి వేసుకుందామండి. ఆయిల్ కాగిందండి. ఉండలు వేసుకుందాం. ఈ స్వీటు అరటిపళ్ళతోనే చేస్తారండి. ఇది ఎక్కువగా మా అమ్మగారు చేస్తారు. ఈ వంటకం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సింప్లీ విత్ జయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.